నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 64. మీరిద్దరూ నాకు పుట్టినా కూడా సుధా నువ్వు ఒకటి కాదని, దాని మెంటాలిటీ నీకు లేదని ఇప్పుడు ఉదయ్ని నమ్మించడం చాలా ముఖ్యం. దానికోసం నా ప్రయత్నం నేను చేస్తాను. నువ్వు బాధపడకు అన్నది రమణి. ఆవలింతలు వస్తుంటే ఇప్పటికే బాగా పొద్దుపోయింది. ఇక పడుకుందాం. రేపు నీకు ఆఫీస్ ఉంది కదా అని పక్క మీద నడుము వాల్చింది రమణి. ఉదయ్ ఈ పాటికి వచ్చేవాడు. ఈరోజు ఇంకా రాలేదు. ఈ పాటికి నేనెవరో తెలిసిపోయి ఉంటుంది. ఆ బాధతో ఇంటికి లేటుగా వస్తాడో లేదంటే అసలు రావడం మానేస్తాడో తెలియదు. ఉదయ్ ఫ్లాట్ వైపు చూసి బాధతో అనుకున్న సమీర నిద్రకు ఉపక్రమించింది. బాధాతప్త హృదయంతో అర్జున్ ఇంటి నుండి బయలుదేరిన ఉదయ్, ఆడవాళ్ళు ఇలా కూడా ఉంటారా? తమ స్వార్థం కోసం ఒక మనిషి ప్రాణాలు పోతాయేమోనని ఆలోచించారా? వాళ్ళకి భరణమే ముఖ్యమా? తనకు విడాకులు ఇచ్చిన భర్త అంత ఇచ్చుకోలేడేమో అన్న ఆలోచన ఉండదా? వదిలేశాక వాడేమైపోతే నాకేంటి అనుకుంటారా? తమ సుఖం తాము చూసుకుంటారా? ఇలా దారి పొడవునా ఆలోచిస్తూనే ఉన్నాడు ఉదయ్. ఇంటికి వచ్చి తలుపుకి తాళం తీస్తుంటే, అవును సమీర అన్నయ్య అంత్యక్రియలకు వచ్చింది అన్నాడు అర్జున్. మరి నాకెందుకు కనిపించలేదు అన్న అనుమానం వచ్చింది అతనికి. లోపలికి వచ్చి ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు. అయినా అతడు దీని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. నా పిచ్చిగానే ఆమె వచ్చింది శుభకార్యానికి కాదు కదా, ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారు అని చూసుకొని నేను అతిథి మర్యాదలు చేయడానికి. అప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరి బాధతో వాళ్ళు ఉన్నారు. ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో ఎవరూ పట్టించుకోలేదు. నేను అంతే. అన్నయ్య ఇక లేడు అన్న నిజాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నాను. పైగా అంత్యక్రియలకు కావలసిన ఏర్పాట్లన్నీ నేనే చూసుకున్నాను. అర్జున్ జీవం లేని వాడిలా అలా కూర్చుండిపోవడంతో, ఉదయ్ నువ్వు ఈ పని చెయ్యి ఆ పని చెయ్యి అని అంకుల్ కర్మకాండకు సంబంధించిన పనులు పురమాయిస్తుంటే అవి చేస్తూ ఉన్నాను. ఇక నాకు సమీర వచ్చిందా, ఆంటీ వచ్చిందా అన్న విషయం ఎలా తెలుస్తుంది? ఒకవేళ వాళ్ళని పొరపాటుగా నేను చూసినా అప్పుడున్న పరిస్థితిలో వాళ్ళ ముఖాలని నా మైండ్ స్టోర్ చేసుకొని ఉండదు. అందుకే కాబోలు సమీరను మొదటిసారి చూసినట్టు అనిపించింది తప్ప ఇంతకుముందు ఎక్కడో చూశాను అనిపించలేదు అని తనకు తాను ఆమె విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకున్నాడు. అసలు నేను అన్నయ్య పెళ్ళికి వెళ్ళకపోవడం మూలంగా వచ్చింది ఈ సమస్య. లేదంటే అప్పుడే అక్కడే నాకు సమీర పరిచయం అయ్యేది. ఇప్పుడు ఆమె ఇక్కడికి వచ్చినా నేను పట్టించుకునేవాడిని కాదు. ఆమెతో పరిచయం పెంచుకునేవాడిని కాదు. నా మనసుకు ఈ బాధ మిగిలేది కాదు. ఇప్పుడు తనని మర్చిపోను లేను. అలా అని తెలిసి తెలిసి ఆమెను పెళ్లి చేసుకోను లేను. భగవంతుడా, ఇలాంటి కఠినమైన పరీక్ష ఏ ప్రేమికుడికి పెట్టకు అనుకున్నాడు ఉదయ్. ఓ గ్లాస్ మంచినీళ్లు తాగి మంచం మీద వాలాడు. ఇంతవరకు బాధతో ఏడ్చి బరువెక్కిన అతని కనురెప్పలు మూసుకోగానే నిద్ర ఆవహించింది. మరుసటి రోజు ఉదయానికి కానీ అతనికి మెలకువ రాలేదు. రాగానే ఫ్రెష్ అప్ అయి పనికి వెళ్ళాడు. మార్నింగ్ త్వరగా లేచి ఉదయ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనుకున్న సమీర రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో ఆలస్యంగా లేచింది. దాంతో గబగబా రెడీ అయి ఆఫీస్కి వెళ్ళింది. ఏమండి, మీకు రేపు హాలిడేనా? ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్న అర్జున్తో అన్నది అవని. ఎందుకు హాలిడే? రేపు ఏముందని ఏదో ఆలోచనలో ఉన్న అతడు అనుమానపడ్డాడు. అయ్యో, రేపు బక్రీద్ పండగ ఉంది. నాకు హాలిడే. మరి మీకు? అతడు వేసుకోవడానికి షర్ట్ ఇచ్చింది. అవునా, అయితే హాలిడేనే. అయినా ఎందుకిలా అడిగావు? షర్ట్ వేసుకొని బటన్స్ పెట్టుకుంటూ ఉన్నాడు అర్జున్. అలా అయితే రేపు మనం ఉదయ్ అన్నయ్య ఇంటికి వెళ్దాం. మరో ప్రోగ్రాం పెట్టుకోకండి. అలాగే మనం వస్తున్నామని అన్నయ్యకు చెప్పండి. తను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు అంటూ తన హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్ తీసుకుంది. ఇప్పుడు వాడి దగ్గరికి ఎందుకు? కావాలంటే ఎక్కడికైనా సరదాగా అలా బయటకు వెళ్దాం అన్నాడు. బయటికి మరోసారి వెళ్దాం, కానీ రేపు మాత్రం అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాం అంతే. తన నిర్ణయాన్ని చెప్పేసింది అవని. ఎందుకు ఇంతలా పట్టుబడుతున్నావు? వాడు బ్రహ్మచారి. వాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? విసుక్కున్నాడు అర్జున్. అన్నయ్యకి ఎదురుగుండా ఫ్లాట్లోనే కదా సమీర ఉండేది. తనని పరిచయం చేసుకుందామని అర్జున్ ఎక్కడ కోప్పడతాడోనని నంగిగా అన్నది అవని. ఆమెతో నీకేం పని? ఆమె ఊహించినట్టుగానే కోపగించుకున్నాడు అతడు. మనకి కాకుంటే ఎవరికి ఉంటుంది? నువ్వు ఎప్పుడూ గొప్పగా చెప్తూ ఉంటావు కదా ఉదయ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని. కానీ ఏం లాభం? ఆ స్నేహధర్మాన్ని పాటించవా నువ్వు? చిరుకోపం చూపించింది అవని.
నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావు? సూటిగా చెప్పు. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడకు. అసలే ఆఫీస్‌కి లేట్ అయ్యేలా ఉంది అసహనంతో విసుక్కున్నాడు అర్జున్. అరే! నువ్వు పెళ్లి చేసుకుంటే సరిపోయిందా? అన్నయ్య పెళ్లి చేసుకోకూడదా? వస్తున్న నవ్వుని మునిపంట ఆపింది ఆమె. అతని కళ్ళు చిన్నవైపోగా ఆమెను చూసి అసలే చిరాగ్గా ఉన్నాను. మరింత విసిగించకు నన్ను అన్నాడు. అది కాదండి. అన్నయ్య ఏమో సమీరను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. నిన్నటి వరకు పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను అనుకున్నాడు. ఇప్పుడు ఆమెతో పెళ్లి మానుకుంటే జీవితంలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అన్న నమ్మకం నాకు లేదు. అందుకని అప్పటికే కోపంతో ఎరుపెక్కిన అర్జున్ ముఖాన్ని చూసి ఇక మాట్లాడలేకపోయింది అవని. అందుకని మాటలు ఆపేశావేం? సీరియస్‌గా అన్న అర్జున్. అందుకని ఆ సమీరాతో పెళ్లి జరిపించమంటావా? నా చేతులతో నన్ను వాడిని భార్యాబాధితుడిని చెయ్యమంటావా? వాడి చావుకు కారణం కమ్మంటావా? ఇదేనా నువ్వు చెప్పబోయేది? ఇదేనా నువ్వు ఆశించేది? ఆవేశపడ్డాడు అర్జున్. అవని భయంతో బిక్కుబిక్కుమని చూస్తుంటే, నువ్వెన్ని చెప్పినా నేను ఆమెతో వాడి పెళ్లి జరగనివ్వను. వాడు జీవితాంతం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉన్నా పర్వాలేదు. వాడు ప్రాణాలతో ఉంటే చాలు నాకు. ఈ విషయంలో ఇక డిస్కషన్ అనవసరం. కోపంతో అన్న అతడు ఆ గదిలో నుండి వడివడిగా నడుచుకుంటూ బయటికి వెళ్ళాడు. ఆమె అతని వెనక పరుగు పెట్టవలసి వచ్చింది. అతడు బండి స్టార్ట్ చేయగానే వెనక ఎక్కి కూర్చుంది. కాస్త దూరం వెళ్ళాక అది కాదండి అని ఇంకా చెప్తుంటే, అవని ఇక ఆపుతావా? నువ్వు ఇంకొక మాట మాట్లాడావు అంటే నా భార్యవని కూడా చూడకుండా నడి రోడ్డు మీద వదిలేసి వెళ్తాను అన్నాడు అతడు. దాంతో అవని నోరు మూతపడింది. ఆఫీస్ వచ్చే వరకు మరో మాట మాట్లాడలేదు. బైక్ బైక్ దిగి లోపలికి వెళ్తూ ఎప్పటిలా ఆమె అతనికి బాయ్ చెప్పలేదు. ఆవేశంతో ఉన్న అతడు ఆమె వైపు చూడకుండానే బైకుని ముందుకు తోలాడు. ఆఫీస్ రావడం కాస్త ఆలస్యం అవ్వడంతో తిన్నగా తన క్యాబిన్‌కి వెళ్ళి పనిలో పడ్డాడు. అర్జున్, నువ్వు ఆఫీస్‌కి వచ్చావా? నేను రాగానే కనిపించకపోతే ఈరోజు లీవ్‌లో ఉన్నావేమో అనుకున్నాను. ఓ గంట తర్వాత అతని క్యాబిన్‌కి వచ్చిన ఉదయ్ అన్నాడు. అతడు అన్నదానికి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలిన అర్జున్, వచ్చాను పొడిగా అన్నాడు అతడు. కాఫీ తాగుదామా? కాస్త తలనొప్పిగా ఉంది ఉదయ్ అనడంతో సరే అని క్యాంటీన్ వైపు దారి తీశాడు అతడు. ఇద్దరు కాఫీ తాగుతూ కూర్చున్నారు. ఇంతలో ఉదయ్ సెల్కి మెసేజ్ వచ్చింది. అది సమీరా నుండి కావడంతో అతడు ఓపెన్ చేసి చూడలేదు. దానికి రిప్లై పెట్టలేదు. స్క్రీన్ మీద డిస్ప్లేగా పెట్టుకున్న ఆమె ఫోటోని చూసి వదిలేశాడు. ఉదయ్, రేపు నీకేమైనా పని ఉందా? ఎక్కడికైనా వెళ్తున్నావా? కాఫీ కప్పును పెదాల దగ్గర ఉంచుకొని ఒక స్విప్ తాగాడు అర్జున్. నేనెక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళను. కాకపోతే ఉదయం సాయంత్రం పార్ట్ టైం జాబ్కి వెళ్తాను. మిగతా టైం ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటాను. ఎందుకిలా అడిగావు? అనుమానపు చూపులు అర్జున్ మీద విసిరాడు ఉదయ్. ఏం లేదు, ఊరకనే కనుక్కుందామని అడిగాను. తన భుజాలు కదిపాడు అర్జున్. ఏదో ఉంది, నువ్వు చెప్పడానికి సంశయిస్తున్నావు. నువ్వెక్కడికైనా వెళ్ళాలి అనుకున్నావా? నేను తోడు రావాలా? చెప్పు అర్జున్. ఎప్పుడూ లేనిది నా ముందు ఈ మొహమాటం ఎందుకు? నువ్వెక్కడికైనా వెళ్దామంటే నేను నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఉదయ్. ఏం లేదురా, అవని మీ ఇంటికి వస్తాను అంటుంది. వద్దు అన్నా వినడం లేదు. పైగా తను సమీరాని పరిచయం చేసుకుంటుందట. సమీరాతో అవనికేం పని? ఇప్పుడు ఆమెను పరిచయం చేసుకొని ఏం చేస్తుందట? ఇలాంటి ఫ్యామిలీతో పరిచయం పెంచుకోకపోవడమే మంచిది. ఆల్రెడీ స్నేహం చేసి బాధను అనుభవిస్తున్నాను కదా, ఇంకా తను కూడా బాధపడాలా? దానికోసం ప్రత్యేకంగా వచ్చి పరిచయం చేసుకోవాలా? నువ్వు వద్దని చెప్పు అన్న ఉదయ్ సమీర గుర్తుకు రావడంతో అతని మనసుకు అదోలా అయ్యింది. నేను అదే చెప్పానురా, తను వినడం లేదు. పైగా అక్క అలాంటిది అయినంత మాత్రాన చెల్లెలు కూడా అలాగే ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు? సమీర మంచిది అయి ఉండొచ్చు కదా, మనమే ఏదేదో ఊహించుకోవడం ఎందుకు? నాకొక్కసారి తనతో మాట్లాడే అవకాశం కల్పించు. ఆమె ఎలాంటిదో అన్నయ్యకు సరిపోతుందో లేదో నేను స్వయంగా పరిశీలించి తెలుసుకుంటాను. నాకు మాత్రం అన్నయ్య క్షేమంగా సంతోషంగా ఉండాలని ఉండదా? తను బాధపడాలని నేనెందుకు కోరుకుంటాను అని నాకే పెద్ద క్లాస్ తీసుకుంది అవని. ఇప్పుడు చెప్పరా, నన్నేం చేయమంటావు? రేపు మీ ఇంటికి తీసుకొని రమ్మంటావా? వద్దు అనుకుంటే ఈ విషయం నువ్వే కాల్ చేసి తనకి చెప్పు. నేను చెప్తే తీసుకెళ్ళడం నాకే ఇష్టం లేదు అంటుంది. అదే
నువ్వు చెప్పావనుకో ఏదో పని ఉండి ఉంటుందని లైట్ తీసుకుంటుంది అన్నాడు అర్జున్. కాసేపు ఆలోచించిన ఉదయ్, అవి అవనీ ముచ్చట మనమెందుకు కాదనాలి, అలాగే తీసుకునిరా, సమీరాతో మాట్లాడి వాళ్ళు ఎలాంటి వాళ్ళో స్వయంగా తెలుసుకుంటాను అన్నది కదా, తెలుసుకోనివ్వు, వద్దని మనమెందుకు చెప్పడం అన్నాడు ఉదయ్. సరే అయితే రేపు లంచ్ లోపల వస్తాం, నువ్వెక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు అన్న అర్జున్ కాఫీ తాగడం అవడంతో తన క్యాబిన్ వైపు అడుగులు వేశాడు. ఏదో ఆలోచిస్తూ కాసేపు అక్కడే కూర్చున్న ఉదయ్ ఆ తర్వాత తన క్యాబిన్కి వెళ్ళి తన పని తను చేసుకున్నాడు. అవని వెళ్దామా అంటూ డ్రెస్ చేసుకొని హాల్లోకి వచ్చాడు అర్జున్. వెళ్దామండి అంటూ పెద్ద క్యారీ బ్యాగ్ పట్టుకొని వంటింట్లో నుండి వచ్చింది అవని. ఇదెక్కడికి? క్యారీ బ్యాగ్ని అనుమానంతో చూశాడు అతడు. మొన్న రాత్రి అన్నయ్య భోంచేయకుండా వెళ్ళాడని అత్తయ్య మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ చేసి తీసుకెళ్ళమంది అనేసి అర్జున్ని చూసి చిన్నగా నవ్వింది అవని. మరి ఇంతనా? పెద్ద పెద్ద హాట్ బాక్సులు నా క్యారీ బ్యాగ్లో ఉంచడం చూసి నోరు తెరిచాడు అతడు. మీరు మరీను, అన్నయ్య ఒక్కడు ఇంత తింటారా? మనం కూడా ఉంటాం కదా, అందరం కలిసి తినడానికి వస్తుందని తెస్తున్నాను. అయినా మోసేది నేను, మీ బైకు నువ్వు కాదు కదా, మూతి ముడిచింది ఆమె. పద అని అవనిని బయలుదేరతీశాడు. వీళ్ళు ఉదయం ఫ్లాట్కి వచ్చేసరికి అతడు అప్పుడే పార్ట్ టైం వర్క్ ముగించుకొని వచ్చి ఫ్రెష్ అప్ అయి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు రాగానే అవని చేతిలో ఉన్నది తీసుకొని, ఏంటమ్మా ఇంత హెవీ క్యారీ బ్యాగ్ తీసుకొని వచ్చావు, నా కోసం ఏం తెచ్చావు సరదాగా అడిగాడు అతడు. నువ్వు బకాసురుడికి తమ్ముడివి కదూ, అందుకని మీ చెల్లి నీ కోసం ఫుడ్ తెచ్చింది, ఆకలిగా ఉంటే చెప్పు, ఇప్పుడే వడ్డించేస్తుంది వ్యంగ్యంగా అన్నాడు అర్జున్. అర్జున్, ఇది టూ మచ్, నేనేమీ అంత హెవీ ఫుడ్ తినను, బకాసురుడికి తమ్ముడిని అంతకన్నా కాను, నువ్వు నన్ను బ్లేమ్ చెయ్యకు అలుకగా అన్నాడు ఉదయ్. మీకు తెలియందేముంది, ఆయన అలాగే మాట్లాడతాడు అన్నయ్య, నువ్వేమి ఆయన మాటలు పట్టించుకోకు. ఉదయం టిఫిన్ తిన్నావో లేదో, ఇప్పుడు తిందువుగాని రా, అత్తయ్య నీకోసం స్పెషల్ ఐటమ్స్ చేసి పంపించింది, మొన్న తినకుండానే వచ్చావని తను చాలా నొచ్చుకుంది అని ఉదయ్కి భోజనం వడ్డించబోయింది అవని. ఇప్పుడు వద్దు అవని, ఆకలి లేదు, ఇందాకే వర్క్ ఫినిష్ చేసుకొని వస్తూ దారిలో టిఫిన్ తినేసి వచ్చాను అన్నాడు అతడు. అవునా అన్న ఆమె, ఇంతకీ సమీరా ఉండేది ఎక్కడ, మనకెదురుగుండా ఉన్న ఫ్లాటేనా, తలుపు వేసి ఉన్న ఇంటి వైపు చూస్తూ అడిగింది అవని. అవునని తల ఆడించాడు అతడు. అయినా అవని, నీకు సమీరాతో ఏం పని, ఆమెతో మాట్లాడాలని ఎందుకు అనుకుంటున్నావు, అర్జున్ కారణం చెప్పినా మళ్ళీ అడిగాడు అతడు. అదేంటన్నయ్య అలా మాట్లాడతావు, తను నాకు కాబోయే వదిన కదూ, అందుకే ముందుగే మాట్లాడి నా వైపు తిప్పుకుందాం అనుకుంటున్నాను చిలిపిగా మాట్లాడింది అవని. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.